హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురుశ్రీ వ్లాగ్స్. నేను మీ గురుశ్రీ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే కొత్త సంవత్సరం, అదే ఉగాది. ముందుగా మీ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం మీకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనుకున్న కోరికలన్నీ తీరాలనుకుంటున్నాను. సో ఈరోజు పండుగ రోజు అయితే మేము ఉదయాన్నే యాదగిరిగుట్టకైతే బయలుదేరామండి. అదే మన యాదాద్రి. సో నేనైతే 3 years అవుతుంది వెళ్ళి. అండ్ రెనోవేషన్ జరిగాక టెంపుల్ కొత్తది కట్టాక మాత్రం ఇప్పటివరకు వెళ్ళలేదు. సో ఇదే ఫస్ట్ టైం. అండ్ దట్టు పండుగ రోజు వెళ్ళడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఉదయాన్నే 7:30 కల్లా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఉపవాసంతో బయలుదేరాము. దేవుని దర్శనం చేసుకున్నాకే తిందామనేసి. సో ఆల్మోస్ట్ 9:30 వరకు అయితే రీచ్ అయిపోయామన్నమాట. చూసారు కదా, ఇదైతే నేను బయట నుంచే చూశాను. టెంపుల్ రెనోవేట్ అయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళలేదు. చూడాలి, ఇంక ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాను. చాలా చేంజ్ అయ్యింది అని అయితే విన్నాను. చాలా బాగుందని కూడా విన్నాను. ఇంకా నైట్ టైం కూడా ఇంకా బాగుంటుందని అంట. ఏమో ఈసారి అయితే మేము డే టైంలోనే వెళ్ళిపోతున్నాము. అండ్ డే టైంలో అయితేనే మనకు చూడడానికి బాగుంటుంది అంతా. నైట్ టైం లైట్స్ ఉంటాయి తప్ప ఏమంతా కనిపించదని నా ఫీలింగ్. సో చూసారు కదా, టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా పైన టికెట్ తీసుకోవడానికి దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. అండ్ ఫోన్స్, వాలెట్స్ అన్నీ పార్క్ కూడా అక్కడే చేయాలంట. సో దానికైతే వెళ్తున్నాము. దర్శనం అయితే అయిపోయిందండి. పండగ కాబట్టి ఎక్కువ రష్ అయితే లేదు. ఆల్మోస్ట్ ఒక 20 to 25 minutesలో మాకు దర్శనం అయితే జరిగిపోయింది. ఫ్లో తొందరగానే వెళ్ళిపోయింది దర్శనంది. అండ్ చాలా బాగా జరిగింది దర్శనం మాత్రము. ఇంకా కాసేపు అక్కడ ఉండి పులిహోర ప్రసాదాలు అన్నీ తీసుకొని కాసేపు కూర్చొని తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. ఇంకా పిల్లలకి బొమ్మలు అవన్నీ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత ప్రశాంతంగా అయ్యిందంటే దర్శనం. అండ్ దట్టు క్లైమేట్ సహకరించింది మాకు బాగా. ఎక్కడ పిల్లలు బాగా చికాకు చేసుకుంటారో అనుకున్నాము. బట్ గాలి అదంతా బాగా వచ్చేసరికి పిల్లలకు కూడా ఏమంతా వేడి రాలేదు. అండ్ చాలా బాగా జరిగిపోయింది దర్శనము. సో ఇంటికి వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2-3 అలా అయ్యింది. ఇంకా ఆ టైంకి పచ్చడి స్టార్ట్ చేయడం అయితే చేశాను. ఇంకా మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు ఫుల్. చూసారు కదా, ఆ హెల్ప్ చేయడం ఏమో కానీ అల్లరి మాత్రం చాలా ఎక్కువ ఉంది. నన్ను అసలు చేయనీయలేదు. ఇంక ఇక్కడ పచ్చడి అయితే చూస్తారు కదా, మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. పచ్చడిలో చాలామంది చాలా రకాలుగా చేస్తారు. మేమైతే కొబ్బరి, వేపపూత, మామిడికాయ, బెల్లము, చింతపండు వీటితో కొంచెం లూజ్గా ఇట్లా చేసామన్నమాట. సో అదైతే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మీకు కూడా ఈ కొత్త సంవత్సరం చాలా శుభాలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా మీరు మీ ఇళ్ళలో పచ్చడి ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఇంకా ఎవరైనా ఇప్పటికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఆయన చూసారు కదా, మా పాప అయితే చాలా హెల్ప్ చేస్తుంది నాకు. సో ఇంకా ఇక్కడ టేస్ట్ చూడడానికి అయితే అందరు రెడీగా కూర్చున్నారు. అండ్ పండుగ రోజు నేను ఉగాది స్పెషల్ పోలేలు, అదే బచ్చాలు బొబ్బట్లు అంటారు కదా, దాని వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. అండ్ చాలా సాఫ్ట్గా వచ్చాయి పోలేలు మాత్రము. సో చూసారు కదా, ఇది మా పండగ ఇలా జరుపుకున్నాం. వన్స్ మోర్ మీ అందరికీ హ్యాపీ ఉగాది అండి. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. It's me, Gurushi Vlogs. Thank you.